అందితే జుట్టు అందుకుంటే కాళ్ళు. కేసీఆర్ దారి ఇదేనా? బీఆర్ఎస్ రోజు రోజుకు బలహీనపడుతుందా? ఆ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడిందా? ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు శూన్యమేనా? అంటే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. 10 ఏళ్లు తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్ కేంద్రంలోనూ చక్రం తిప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుని దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని ఉవ్విళ్లూరారు. కానీ రాజకీయాల్లో అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రజలు ఇచ్చిన షాక్ కు అధికారం కోల్పోయిన కేసీఆర్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ముప్పేట దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒకవైపు మద్యం కుంభకోణం కేసులో కూతురు కవిత కొన్ని నెలలుగా జైల్లోనే ఉంటున్నారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు